దక్షిణ అయోధ్యగా బాసిల్లుతోన్న భద్రాచలం క్షేత్రం శ్రీరామనవమి శోభతో మురిసిపోతోంది. రేపు మిథిలా స్టేడియంలోని కళ్యాణ మండపంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరగనుంది. ఇప్పటికే భద్రాద్రి పట్టణం, మిథిలా స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. రేపు సీతారాముల కళ్యాణం, ఎల్లుండి శ్రీరామ పట్టాభిషేకం జరగనున్నాయి. రేపు జరిగే వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొననున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి దంపతులు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. గతం కంటే ఘనంగా ఈసారి ఉత్సవాలను నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. పట్టణమంతా విద్యుత్ దీపాల కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. రామాలయం, కళ్యాణ మండపం పరిసరాల్లో చలువ పందిళ్లు, చాందినీ వస్త్రాలతో అలంకరణలు పూర్తి చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. శాంతి భద్రతల కోసం 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వామివారి కళ్యాణం కోసం 300 క్వింటాల ముత్యాల తలంబ్రాలు, 2 లక్షల లడ్డూలను దేవస్థానం సిద్ధం చేసింది. సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ సిద్ధంగా ఉన్నారు. ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో నారాయణ, రేపు పండగ రోజు ఏం జరగనుంది, అలాగే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు? దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలంలో రేపు శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరగబోతుంది. సీతారాముల కళ్యాణ వేడుక ఈ మిథిలా స్టేడియంలో జరగబోతుంది. దానికి సంబంధించి మన మిథిలా స్టేడియంలో మొత్తం కూడా పూర్తిగా సర్వాంగ సుందరంగా కూడా తీర్చిదిద్దారు. దీనికి సంబంధించి మొత్తం ఈ స్టేడియంలో సుమారు 32,000 మంది భక్తులు కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తం 24 సెక్టార్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు స్వామివారి కళ్యాణానికి సమర్పించబోతున్నారు. ఉదయం 10:30కి కళ్యాణ వేడుక ప్రారంభమవుతుంది. 12:30 వరకు కూడా కొనసాగబోతుంది. నేరుగా సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా ఈ కళ్యాణ వేడుకకు హాజరవుతున్నటువంటి సందర్భంగా అధికార యంత్రాంగం కూడా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది. వీఐపీల తాకిడి, ఇటు భక్తులు కూడా పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే భద్రాచలం క్షేత్రానికి తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. మిథిలా స్టేడియం చుట్టుపక్కల కూడా ఇప్పటికే భక్తులు పెద్ద ఎత్తున కూడా రావడం జరుగుతుంది. 24 సెక్టార్లుగా విభజించడం జరిగింది. ఆయా టికెట్లు ధరలను బట్టి సెక్టార్ల వైజ్గా కూడా భక్తులు కూర్చొని కళ్యాణాన్ని వీక్షించవచ్చు. మరో 15,000 మంది ఉచితంగా కళ్యాణాన్ని వీక్షించేందుకు ఈ స్టేడియంలో ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన పర్యటనకు సంబంధించి నేరుగా రేపు ఉదయం వచ్చి స్వామివారిని దర్శించుకున్న తర్వాత కళ్యాణ వేడుకలో పాల్గొన్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ ప్రకారం రామాలయాన్ని 3 దశల్లో అభివృద్ధి చేయడానికి ఇప్పటికే 581 కోట్లను విడుదల చేయడం జరిగింది. మొదటి దశలో 351 కోట్ల నిధులతో రామాలయం అభివృద్ధి, మాడవీధుల విస్తరణ, చుట్టూ ప్రాకారాల నిర్మాణం, వచ్చే సంవత్సరం జరుగుతున్నటువంటి గోదావరి పుష్కరాలకు సంబంధించి ఆ ఏర్పాట్లు, పుష్కర ఘాట్ల నిర్మాణం, ఇది మొదటి దశలో జరగబోతున్నాయి 351 కోట్ల నిధులతో. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలకి రేపు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కూడా భూమి పూజ చేయబోతున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు అయితే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. ఇక కళ్యాణ వేడుక ముగిసిన తర్వాత ముఖ్యంగా ముత్యాల తలంబ్రాలకు సంబంధించి ఈ సంవత్సరం 300 క్వింటాల ముత్యాల తలంబ్రాలను అయితే స్వామివారి కళ్యాణానికి సిద్ధం చేయడం జరిగింది. మరో 2 లక్షల లడ్డూలు ప్రసాదంగా భక్తులకు అందజేయడానికి సిద్ధం చేశారు. కళ్యాణం వేడుక ముగిసిన తర్వాత భద్రాచలం పట్టణంలో దాదాపుగా 80 కౌంటర్ల ద్వారా ఈ లడ్డూ ప్రసాదంతో పాటు ముత్యాల తలంబ్రాలని భక్తులకు అందజేయబోతున్నారు. విపరీతమైనటువంటి, ఎందుకంటే కళ్యాణ వేడుక ముగిసిన తర్వాత ఇటు తలంబ్రాల కోసం, ప్రసాదం కోసం భక్తుల తాకిడి విపరీతంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో అలాంటి భక్తులు ఎక్కడా కూడా రద్దీ లేకుండా పటిష్టమైనటువంటి బ్యారికేడింగ్ ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల్లో కూడా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద రేపు జరగబోతున్నటువంటి సీతారాముల కళ్యాణ వేడుకకు భద్రాచలం రామక్షేత్రం కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. జిల్లా అధికార యంత్రాంగం కూడా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. రైట్ నారాయణ.